ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఓ మంచి కథ చెబుతాను. అది విని నీకేం అర్థమైందో నాకు చెప్పాలి, సరేనా? అవంతి రాజ్యాన్నేలే ఆనందవర్మకి ఒక్కడే కొడుకు. అతని విద్యాభ్యాసం పూర్తయింది. వివాహం చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆనందవర్మ. ఆ మాట రాణితో అంటే ఆమె అవును, పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలి, ఎందుకంటే మనకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకాయే అంది. అదే విషయం రాజు మంత్రితో చెబితే ఆయన రాణి అన్నట్లే అన్నాడు. బంధుగణము, రాజ్యోద్యోగులు అవును, ఆకాశమంత పందిరేసి భూదేవంత అరుగేసి చేయాలి మరి అన్నారు. రాజుగారు అందరి మాట మన్నించి కుంతల రాకుమారితో యువరాజు వివాహం కని విని ఎరుగని విధంగా చేయాలి అనుకున్నాడు. ఆ వేడుకలు చూసిన రాజ్యంలో ప్రజలంతా ఇలాంటి పెళ్లి ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు కూడా జరగబోదు అంటూ పొగడటం ప్రారంభించారు. రాజుగారి ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు చావు కబురు చల్లగా చెప్పాడు మంత్రి. ఖజానా ఖాళీ అయిందని. పరిష్కారం ఏమిటి అని రాజుగారు అడిగితే కొత్త పన్నులు వేసి ధనం రాబట్టడమే అన్నాడు మంత్రి. కొత్త పన్నులు విధించాడు రాజు. కొత్తగా పన్నులు వేసినప్పుడు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం రాజుగారికి అలవాటు. అలా రాజు మంత్రి ఇద్దరు మారువేషాల్లో బయలుదేరారు. పొద్దుపోయేసరికి రుద్రవరం అనే గ్రామం చేరారు. రాత్రికి అక్కడే సేద తీరి ఉదయాన్నే తిరిగి ప్రయాణం ప్రారంభిద్దాం అనుకున్నారు. గుడి వద్ద సందడిగా ఉంటే అక్కడికి వెళ్ళారు. అక్కడ గ్రామాధికారి కూతురి పెళ్లి జరుగుతున్నది. పట్టుమని 100 మంది అతిథులు కూడా లేరు. అంత పెద్ద పదవిలో ఉండి ఇంత నిరాడంబరంగా పెళ్లి చేస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోయి రాజుగారు గ్రామస్తులని విచారించారు. ముందుగా మన రాజుగారిలాగే ఆడంబరాలకు పోయి గ్రామాధికారి తన కుమార్తె వివాహం ఘనంగా చేయాలనుకున్నాడు. ఖర్చులు లెక్కేస్తే 1,00,000 వరహాలు దాటినట్టే అనిపించింది. ఆయనకది ఇష్టం లేకపోయింది. పెళ్లి నిరాడంబరంగా జరిపి ఆ 1,00,000 వరహాలతో ఊర్లో వైద్యశాల నిర్మిస్తే తరతరాలు సేవలందిస్తుందని ఆలోచించాడు. ఇదే విధంగా రాజుగారి కూడా ఆలోచించి ఉంటే అనవసరం వ్యయం తగ్గి ఉండేది. ఆ ధనంతో ఏదైనా సత్కార్యం చేపట్టనుంటే బాగుండేది. తరతరాలు రాజుగారి పేరు చెప్పుకునేవారు. ఆ విధంగా ఆయన చరిత్రలో నిలిచిపోయేవాడు. మాకు ఈ కొత్త పన్నులు బాధ తప్పేది అన్నాడు నిష్ఠురంగా. రాజుగారికి ఎవరో చెంప చెల్లుమనిపించినట్లయింది. ఆయన తిరిగి మంత్రితో రాజధాని చేరి చర్చలు జరిపి కొత్త పన్నులు రద్దు చేశాడు. అంతఃపురం ఖర్చు తగ్గించాడు. వేట వినోద కార్యక్రమాలు ఖర్చులు తగ్గించాడు. పాలనలో అనవసర వ్యయాలు తగ్గించాడు. ఆ తర్వాత ఖజానా మునుపుటిలాగే నిండింది. అప్పటి నుంచి ఆనందవర్మ ఏ కార్యక్రమాన్నైనా ఒకటికి 10 విధాలుగా ఆలోచించి చేయసాగాడు. ఆడంబరాలకు పోక పొదుపు పాటించసాగాడు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఈ కథ ద్వారా ఏం అర్థమైంది? నాకు ఆడంబరాలు అనర్థాలు తెస్తాయి అని అర్థమైంది. వెరీ గుడ్.